సరే, అయితే తెలంగాణ రాష్ట్రం అవతరించి పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా తెలంగాణ విజయాలు అపజయాల గురించి మాట్లాడితే మీ వివరణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణ జూన్ 2, 2026 నాటికి తెలంగాణ ఆవిర్భవించి 12 సంవత్సరాలు. ఇప్పుడు మనకి కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక ఉపదేశం ఇస్తూ ఆయన చెప్పాడనమాట. ఒక పీస్ఫుల్గా, ఒక గాంధీ మార్గంలో, కాన్స్టిట్యూషనల్ మీన్స్గా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం అనేది తెలంగాణలో ఒక అద్భుత విజయాన్ని, అంటే భారతదేశంలో 2 డజన్ల 24 స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్స్ ఉన్నాయి గత 20 సంవత్సరాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం విజయం సాధించింది. ఎందుకు అంటే ఇక్కడ ఒక కారణాలు ఉన్నాయి. అదేంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, వాటర్ షేరింగ్. ఆంధ్ర నుంచి మాకు వాటర్ ప్రాబ్లం వస్తుంది, ప్రాజెక్టులన్నీ అక్కడ ఉన్నాయని నీళ్లు. తర్వాత నిధులన్నీ ఎక్కువగా ఆదాయాలు ఎక్కడ వచ్చినా అక్కడికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు. అది నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ఆవిర్భవించింది. మరి 12 సంవత్సరాలు పూర్తయింది, పుష్కర కాలం పూర్తయింది. మరి పుష్కర కాలం తర్వాత, పుష్కర కాలం అంటే చాలా గొప్ప కాలమే, పరిగణించదగిన కాలం, మొత్తం కాలం అని చెప్పవచ్చు. ఈ 12 సంవత్సరాల్లో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి తెలంగాణలో విజయం ఏంటి అనేది మనం రివ్యూ చేయవలసిన, విమర్శనాత్మకంగా చూడాల్సిన ఒక అద్భుతమైన సమయం అనమాట. అందరూ తెలంగాణ అవతరణ, తెలంగాణ రాష్ట్ర అవతరణ, తిరుగులేదని జరుపుకోవడం కాదండి, మరి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 12 సంవత్సరాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు. ఇదే రోజు చూస్తే జూన్ 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు, తెలంగాణ పబ్లిక్ చైర్మన్ గారు 3 నోటిఫికేషన్లు అంటున్నారు. మళ్ళీ ఆయనే నోట్లోంచి ఒకటి వచ్చిందనమాట, మేము అందరికీ జాబులు ఇవ్వలేం, కొంతమందికే జాబులు ఇస్తామని. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, కొన్ని లక్షల, 2 లక్షల జాబులు ఇస్తామని వచ్చింది. కానీ ఏమీ లేవు. ఇప్పుడు 60-70 వేలు మన అంటున్నారు. మళ్ళీ ఆ నోటిఫికేషన్ కూడా కేసులు, నరకం. సెంట్రల్ లైబ్రరీ చూస్తే దారుణమైన పరిస్థితి, హైదరాబాద్ అశోక్ నగర్. సో ఇలాంటి నియామకాలకు సంబంధించి తెలంగాణ 12 సంవత్సరాల్లో సాధించింది శూన్యం. నియామకాలకి నిరుద్యోగం విపరీతంగా తాండవిస్తుందనమాట. చాలా దారుణమైన విపరీత పరిస్థితి. తెలంగాణ ఫామ్ అయి 12 సంవత్సరాలు పూర్తయిన నియామకాలకు సంబంధించి విపత్కర పరిస్థితి. అంతకు ముందు 2 సార్లు పనిచేసిన కేసీఆర్ పార్టీ సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాలు పనిచేస్తున్న పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఇక్కడ విఫలం చెందాయి. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 సంవత్సరాల తర్వాత రీసెంట్గా ముగించింది, అది కూడా కోర్టులతో. ఎన్నో లీకేజ్లు, దారుణాల తర్వాత అనమాట. ఇప్పుడు లక్షల మంది రోడ్ల మీద ఉండడమే. గ్రూప్ 2లో విపత్కర అన్ని ఆరోపణలే. ఇప్పుడు 3 నోటిఫికేషన్లు అనేవి కూడా జాబ్ క్యాలెండర్ ఫెయిల్ అయ్యారు. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలని 3 విషయాల్లో, నియామకాల విషయంలో ఇప్పటికీ తీవ్రమైన అసంతృప్తి తెలంగాణలో ఎక్కడికక్కడ ఉంది. దారుణమైన ఒక నైరాశ్యం ఇక్కడ నిరుద్యోగుల్లో ఉందన్నమాట. తర్వాత నీళ్లకు సంబంధించి, ఈ నీళ్లకు సంబంధించి తెలంగాణ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చిందని, ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, చాలా మైనర్ ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులతో తిరుగులేని విజయం అనమాట తెలంగాణది. ఒక అద్భుతం అని చెప్పొచ్చు. తర్వాత ఆ గవర్నమెంట్ ఏంటంటే, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ నీళ్ళకి సంబంధించి చాలా విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. ఇది ఒక విజయం. తర్వాత నీళ్లు వల్ల అగ్రికల్చర్ డెవలప్మెంట్, తెలంగాణ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ 12 సంవత్సరాలు ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇప్పటికి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా, 2 పథకాలతో రైతులకి చాలా సబ్సిడీస్ ఇస్తున్నారు. ఓల్డ్ ఫేమస్ స్కీమ్స్ అనమాట ఇవి. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్, ముఖ్యంగా వరి సాగులో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియాగా నమోదు చేసుకుందనమాట తెలంగాణ. తర్వాత ఇంకా ఆయిల్ ఫాము, కాటన్, వీటిలో కూడా గ్రోత్ చాలా ఎక్కువగా వృద్ధి నమోదైంది. సో అగ్రికల్చర్కి సంబంధించి, నీళ్ళకి సంబంధించి ఉపయోగంలో మైక్రో ఇరిగేషను, వీటన్నిటిలో కూడా అద్భుత విజయం తెలంగాణదని చెప్పొచ్చు. ఇందులో ఏమాత్రం తిరుగులేదు. తర్వాత నీళ్లు, నిధులు. ఈ నిధులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తన నిధులను తాను వినియోగించుకుంటుంది. గత 12 సంవత్సరాల్లో తెలంగాణ అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించిందని చూస్తే మాత్రం సౌత్ ఇండియాలో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంటు తెలంగాణ ఉంది. ఎందుకంటే మొత్తం తెలంగాణ ఏర్పడినప్పుడు మనకి ఏంటంటే తలసరి ఆదాయం ఏంటంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.24 లక్షలండి. కానీ గత 12 సంవత్సరాల్లో తెలంగాణలో పెర్ క్యాపిటల్ రైజ్ ఏంటంటే 237% రైజ్ అయింది. ఇప్పుడు 1.24 లక్షల నుంచి 4.18 లక్షలకి పెర్ క్యాపిటల్ చేరిందనమాట. ఇది సౌత్ ఇండియాలో నెంబర్ 1. కర్ణాటక, తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్, కేరళకి మించి
4.18 లక్షల పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది జాతీయ సగటు కేవలం 2,19,000 మాత్రమే. ఇది తెలంగాణ ఒక అప్రతిహత విజయం అని చెప్పొచ్చండి ఎకనామిక్ డెవలప్మెంట్లో. ఈవెన్ జిఎస్డిపిలో కూడా అంటే గ్రోత్ రేట్లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదవుతుంది. హైదరాబాదు ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇప్పుడు టాప్ 10 సిటీస్లో. అంటే ఎంత అభివృద్ధి అనేది తెలంగాణలో వచ్చిందో మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు అయినప్పటికీ ఇక అపజయాల పరంగా చూసుకుంటే మాత్రం నియామకాలు దారుణమైన పరిస్థితి. తర్వాత ఇప్పటికీ కూడా తెలంగాణ యొక్క బలహీనత ఏంటంటే ఇప్పుడు 1,10,000 చదరపు కిలోమీటర్లు ఉన్న తెలంగాణలో కేవలం హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే తెలంగాణ డెవలప్మెంట్ అంటున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసిన తప్పిదాలే ఇవి. ఎప్పుడు చేసేది కేవలం హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, మూసీ రెన్యువేషను, హైడ్రాలు ఇవి అవి పెట్టేసి వరల్డ్ క్లాసు ఈ క్వాంటమ్ వ్యాలీలు, ఆ వ్యాలీలు, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం హైదరాబాద్ అంటే తెలంగాణ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం హైదరాబాద్ అనేది కేవలం ఒక 7,000-10,000 చదరపు కిలోమీటర్లు. మరి మిగిలిన 1,10,000 చదరపు కిలోమీటర్లు అక్కడ వ్యవసాయదారుల పరిస్థితి ఏంది? ఈ యొక్క జోగులాంబ డిస్టిక్, ఇటు ఆదిలాబాద్ యొక్క అండర్ డెవలప్మెంట్ ఏంటి? ఈ భద్రాద్రి కొత్తగూడెం ఏంటి? కాబట్టి తెలంగాణ డెవలప్మెంట్ అంటే కేవలం సర్వీసెస్ సెక్టార్ పెట్టి కేవలం హైదరాబాద్ పెడితే తెలంగాణ అభివృద్ధి కాదు అనే ఒక సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధి ఒక బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉంది. $3 ట్రిలియన్ ఎకానమీ అయిపోద్దంటే అది హైదరాబాద్ డెవలప్మెంట్తో కాదండి. రూరల్ ఏరియాలు డెవలప్ చేయాలి, ఇంకా అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఇంకా ఈ ఖమ్మం లాంటి ఇటు కరీంనగర్ యొక్క ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ని ఇంకా మల్టిపుల్ సిటీస్ మీద అక్కడ డెవలప్ చేయాలి. తర్వాత హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ విస్తృతంగా ఎంత చేసినా ఇంకొక 100 సంవత్సరాలు చేసినా తెలంగాణ అంతా హైదరాబాద్ విస్తరించదు, ఎంత అర్బన్ స్ప్రెడ్ ఉన్నప్పటికీ. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ కాకుండా రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, కనెక్టివిటీ ఇవ్వడం, ఇంకా ఒక రెన్యూవబుల్ అగ్రికల్చర్కి వెళ్ళడం, ఇవన్నీ చేయాలి. ముఖ్యంగా నియామకాలకు సంబంధించి ఇప్పుడు బుర్రా వెంకటేశ్వర గారు అందరికీ మేము జాబులు ఇవ్వలేం, అది అక్షర సత్యం. ఆ సత్యాన్ని ఇంతవరకు ఎందుకు ఒప్పుకోలే? ఇప్పుడు ఎంతో డిమాండ్ వస్తే ఒప్పుకున్నారు, ఇప్పుడు చెయ్యాలి. దీని నియామకాలంటే గవర్నమెంట్ జాబులు అందరికీ రావు. ఆ సత్యం చెప్పినట్టే ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సంబంధించి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి. వాటిలో జాబ్స్ క్రియేట్ చేయాలన్నమాట. కేవలం ఇప్పుడు ఓయూ ఆర్ట్స్ కాలేజీకి లైటింగ్ పెట్టేసి తెలంగాణ మూమెంట్కి అడ్డాగా మారిందని చెప్తారు. కానీ మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి ఓయూకి ఎన్ని నిధులు ఇస్తున్నారు? ఎన్నో సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి. మరి ఓయూని ఒక ఐఐటీ రేంజ్లో ఎందుకు తీసుకెళ్లడంలే అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓయూని ఏదో ఒక రెలిక్, ఒక రెమినెంట్ ఉద్యమాలకి అడ్డాగా చూడకూడదండి. అది ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కింద మార్చాలి. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చాలా ఇచ్చారు, కానీ ఇంకా చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓయూని ఏదో ఉద్యమకారులు పుట్టి, ఒక నిరుద్యోగులు పుట్టే ఒక యూనివర్సిటీగా ఉంది అక్కడ. దాన్ని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మార్చడానికి ఎన్ని అయితే నిధులు కావాలో అన్నీ కూడా ఓయూకి ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ఉంది. అప్పుడే ఆ ఉద్యమకారులకి, ఆ ఉద్యమానికి ఒక పెద్ద సేవ చేసుకున్న వాళ్ళు అవుతారు. రైట్.